మతాలకు అతీతంగా అందరము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యాము. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఒక చోట అందరం పోగొట్టడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. కానీ ఈరోజు అలాంటి చాలా గొప్ప సంతోషకరమైనటువంటి ఒక గొప్ప పరిణామం అల్హమ్దులిల్లా ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అయితే మనకు నికా చేసేటటువంటి కాజీ ఇంకా మనకు దారిలో వస్తున్నారు. ఆయన రావడానికి ఇంకొక అర్ధగంట సమయం పడుతుంది. ఆయన వచ్చిన తర్వాత నికా స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీకు చక్కగా కొన్ని దేవుని మాటలు కూడా కొన్ని వినిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. సర్వసాధారణంగా పెళ్లి అనగానే గానా బజానా హంగు ఆర్పాటాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇస్లాం ధర్మంలో అలా కాదు. గానా బజానాకి, మ్యూజిక్కి, పాటలకి, డ్యాన్సులకి ఏమాత్రం కూడా తావు ఉండదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దైవము పెళ్లి అనేటటువంటి విధానాన్ని ఒకటి పెట్టాడు. ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో ఓ పద్ధతిని, ఓ విధానాన్ని పెట్టేశాడు. కాబట్టి ఆ సృష్టికర్త పెట్టినటువంటి ఆ విధానంలో, ఆ పద్ధతిలో ఏ విధమైనటువంటి అంగు ఆర్పాటాలు అనేది ఉండవన్నమాట. సో కావున నికా అనేది కూడా చాలా సైలెంట్ గా, చాలా పద్ధతిగా జరుగుతుందన్నమాట. కానీ బయట చాలా మంది చూసే వాళ్ళకు ఏ నికా అంటే ఇదేనా, ఏదో ఆయన వచ్చాడు, రాసుకున్నాడు, ఏదో పలికించాడు, అయిపోయింది, ఇదే ఇంకేం లేదా అన్నటువంటి ఆలోచన కూడా చాలా మంది గురైతూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో ప్రవక్త ముహమ్మద్ అనే ఒక గురువు, అంతిమ ఋషి, ఆయన ఓ చక్కటి విధానాన్ని నేర్పాడు. ఆ విధానం ప్రకారమే ఈ నికా అనేది జరుగుతుంది. అయితే మీ ముందు నేను కొన్ని దేవుని పలుకులను వినిపిస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. సోదరులారా, సోదరులారా, నిజంగా ప్రజల్లో ఒక భావన ఉంటుంది. మా కులం వేరు, మీ కులం వేరు, మా మతం వేరు, మీ మతం వేరు, మీరు వేరు, మేం వేరు, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ పద్ధతి వేరు, మా పద్ధతి వేరు, మా విధానం వేరు, మీ విధానం వేరు అన్నటువంటి ఆలోచన ప్రజల్లో చాలా మందిలో ఉంటుంది. కానీ అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో దైవం ఏం చెప్తున్నాడంటే, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరి వ ఉన్సా వ జఅల్నాకుం శుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇన్నల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మీరందరూ కూడా ఒకే అమ్మా నాన్నకు జన్మించిన సంతానము. ఏమంటున్నాడు? మీలో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేవు. మీరందరూ కూడా ఒకే అమ్మా నాన్నకు జన్మించిన బిడ్డలు. అంటే సృష్టి ఆరంభంలో మన అందరికి ఒకే తండ్రి ఉన్నాడు. సృష్టి ఆరంభంలో మనందరికి ఒకే తల్లి ఉంది. ఆ తల్లిదండ్రుల ద్వారా పుట్టిన సంతానమే మనమందరము కూడా. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, జైనులైనా, బుద్ధులైనా, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, వీళ్ళందరూ కూడా సృష్టి ఆరంభంలో ఒకే తండ్రి అయినటువంటి ఆదాముకు, ఒకే తల్లి అయినటువంటి హవ్వాకు, వీళ్ళిద్దరికి జన్మించిన బిడ్డలమే మనమందరము కూడా. కానీ ఈ వాస్తవం తెలియనటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే, మీరు వేరు, మేము వేరు, మా పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు, మీ మతం వేరు, మా మతం వేరు అనుకుంటారు. అది ఏమీ కాదు, మనందరిది కూడా ఒకే మార్గము. కావున చాలా మంది ప్రజల్లో అనుకుంటా ఉంటారు, మాది పెద్ద కులము, మాది అగ్ర కులము, మీది తక్కువ కులము, మీరు అధములు, మీరు నీచులు అన్నటువంటి మాట ప్రజల్లో వినపడుతూ ఉంటుందన్నమాట. కానీ ఖురాన్ గ్రంథంలో దైవం ఏమంటున్నాడంటే, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. వాస్తవానికి మీలో అందరికంటే గొప్పవాడు ఎవడంటే, దైవం దగ్గర ఆదరణీయుడు ఎవడంటే, దైవం చూస్తున్నాడు అని ఎవరైతే భయపడతారో అలాంటి వాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. లేదండి, మా కులం చాలా పెద్దది, నేను గొప్పవాడిని దేవుడి దృష్టిలో అంటే, నువ్వు కులం రీత్యా, నీ వంశం రీత్యా నువ్వు గొప్పవాడివి ఎప్పటికీ కాలేవు. దైవం చూస్తున్నాడని భయపడి నువ్వు గనక పాపాలు మానుకుంటే నువ్వే గొప్పడివి దైవం దృష్టిలో.
కావున ఇక్కడ మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, వంశాన్ని బట్టి గొప్పతనము లేదు. కేవలం దైవానికి భయపడేవాడే దైవం దృష్టిలో గొప్పవాడు. కాబట్టి ఏమంటున్నాడు, మీరందరూ ఒకే అమ్మా నాన్న ద్వారా పుట్టిన సంతానము, మీ అందరి ఆరాధ్య దైవం కూడా ఒక్కడే. అందుకోసమే చూడండి, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఈ ప్రపంచంలో ఎన్ని మతాల వారైతే ఉన్నారో వారందరి ముక్కు ముఖం ఒకేలా ఉంటుంది. అందరికి 2 కళ్ళే, అందరికి ఒక ముక్కే, ఒక నోరే, నాలుగే, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు. అందరూ పుట్టే విధానం ఒక్కటే, అందరూ తినే విధానం ఒక్కటే, అందరూ పడుకునే విధానం ఒక్కటే, అందరూ మరణించే విధానము కూడా ఒక్కటే. అంటే మానవులందరినీ కూడా పుట్టించిన సృష్టికర్త ఒక్కడే. అందుకే అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో దైవం ఏమంటున్నాడంటే, వైలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. ఓ మానవులారా, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడు, ఆ కరుణామయుడు తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ఏమండి, మా మతం వేరు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మీ మతం వేరు, మీకు ఒక దేవుడు ఉన్నాడు, ఈ భావన లేదు. ఇంతమంది దేవుళ్ళు ఈ సృష్టిలో లేరు, ఉన్నది ఒకే ఒక్కడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎప్పుడు లేడు. అందుకోసమే మనమంతా ఒకే తల్లిదండ్రుల సంతానము, మన అందరి ఆరాధ్య దైవం కూడా ఒక్కడే. మరి ఆ ఆరాధ్య దైవం ఎవడనంటే గనక సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆయన ఒక్కడు, 2, 3, 4 కానివాడు, ఆయన ఒకే ఒక్కడు. అల్లాహుస్ సమద్, ఆ దైవానికి ఎలాంటి అక్కరలు, అవసరాలు, కోరికలు లేవు. అందరూ ఆయన మీద ఆధారపడేవారే కానీ ఆయన ఎవరి మీద కూడా ఆధారపడడు. వలం యకున్ లహు కుఫువన్ అహద్, ఆయనతో సరి సమానుడు ఎవడు కూడా లేడు. అయితే దేవుని యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాలి. ఆయన పుట్టించేవాడే గాని పుట్టనివాడు, ఆయన పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాడు. ఆయన ఉపాధినిచ్చేవాడే గాని ఉపాధి తినేవాడు కాడు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడే గాని ఆయన చావు లేనివాడు. ఆయన పుట్టడానికి మనలాగా మనిషి కాడు. ఆయన తినటానికి మనలాగా మానవుడు కాడు. ఆయన పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డల్ని కనడానికి మనలాంటి రక్త మాంసాలతో కూడిన దేహం ఆయనది కాదు. ఆయనకు కామము, కోరిక, నిదుర, ఆహారము, బలహీనతలు, కోరికలు పుట్టడానికి మనలాంటి మనిషి కాదు. ఆయనకు మరణం కలగడానికి ఆయన మానవుడు కాడు. దైవం అనంటే, సృష్టికర్త అంటే ఎవరు? ఈ గుణాలు ఉన్నవాడు. ఆయన పుట్టడు, పుట్టిస్తాడు. ఆయన మరణించడు, మరణాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తినడు, ఆయన అందరికి ఉపాధిని ప్రసాదిస్తాడు. కావున ఈ గుణాలు, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడే నిజ ఆరాధ్య దైవం. కానీ మనమేమనుకుంటామంటే, దేవుడంటే మనలా పుడతాడు, దేవుడంటే మనలా తింటాడు, దేవుడంటే మనలా నిద్రపోతాడు, దేవుడంటే మనలా పెళ్లి చేసుకుంటాడు, దేవుడంటే మనలాంటి కోరికలు కలిగి ఉంటాడు అన్నటువంటి భావన, ఆలోచన ప్రజల్లో ఉంది. దేవుడు తినడానికి, పుట్టడానికి, త్రాగడానికి, నిద్రపోవడానికి ఆయన మనలాంటి మనిషి కాడు. ఇవి మనిషి గుణాలు. ఏది? పుట్టడము, మరణించడము, తినడము, నిద్రపోవడము, కష్టాలు, బాధలు, కోరికలు, సమస్యలు, ఇది మనిషి జీవితం, మనిషి యొక్క గుణాలు ఇవి. కానీ దేవుడి గుణాలు వేరే ఉన్నాయి. ఆయన పుట్టిస్తాడే తప్ప పుట్టాడు, ఆయనకు అమ్మా నాన్నలు లేరు. తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు? చాలా మంది ప్రజలు అనుకుంటూ ఉంటారు, దేవుడు మా ఊర్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మా ఊర్లో ఉన్నాడు. సోదరులారా, సోదరి మండలారా, దేవుడు మా ఊర్లోనో మీ ఊర్లోనో మనం పెట్టుకున్న చోట ఉండడండి. ఆయన ఎక్కడున్నాడు? పురాణ గ్రంథంలో దైవం తెలియజేస్తున్నాడు, అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్షి మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఇన్ అఫలా తతదక్కరూన్. ఆయనే అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజులలో పుట్టించాడు. తర్వాత 7 ఆకాశాల పైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠమైన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ అల్లాహ్ తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు.
ఎక్కడున్నాడు దేవుడు? మీ ఊర్లోనో మా ఊర్లోనో ఉండడండి. ఎక్కడ? 7 ఆకాశాల పైన ఉన్నాడు. మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠం ఉంది. ఆ పీఠాన్ని ఆయన అధిష్ఠించి ఉన్నాడు. ఆయన పాదం పెట్టుకునే పీఠం ఎలా ఉందో తెలుసా? వసిఅ కుర్సియ్యుహు సమావాతి వల్ అర్ద్. ఆయన పాదం పెట్టుకునే పీఠం కింద ఈ భూమి ఆకాశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అంతటి ఘనాగనుడు ఆ దైవం. ఒకవేళ ఆయన గనక ఈ భూమండలంలోకి రాదలుచుకుంటే ఆయన పాదము కూడా ఈ భూమండలం భరించలేదు, తట్టుకోలేదు. అంతటి ఘనాగనుడు దేవుడు. ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తను మనం ఆరాధించాలి, ఆయన్ని మనం విశ్వసించాలి. కావున దేవుడు అనేవాడు భూమండలంలో ఉంటాడే మాట అబద్ధము. ఆయన ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు. తర్వాత సర్వసాధారణంగా ప్రజల్లో ఒక ఆలోచన, అల్లా అంటే సైబులు కదా దేవుడు, మాకెందుకు దేవుడు అవుతాడు, మా దేవుడు వేరు అన్న ఆలోచన ఉంటుంది. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దైవం అంటున్నాడు. ఏమంటున్నాడు? యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీ తాత ముత్తాతలని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి. ఎవరైనా మిమ్మల్ని మీ తాత ముత్తాతలని పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లా. ఆయన కేవలం సాయిబులకు ముస్లిములకు మాత్రమే దేవుడు కాదు, సమస్త లోకాలకు ఆయన దేవుడు. తర్వాత సూరే అన్-నాస్ 114వ అధ్యాయంలో అల్లా అంటున్నాడు, ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఆ అల్లా మానవులందరి ప్రభువు, మానవులందరి చక్రవర్తి, మానవులందరి ఆరాధ్య దైవం. ఎవరల్లా? అల్లా అంటే కేవలం ముస్లింలకు మాత్రమే కాదండి, సమస్త మానవులకు దేవుడు, సమస్త మానవులకు సృష్టికర్త, సమస్త మానవులకు ఆయన ఆరాధ్య దైవం. ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయాల్లో ఒక్క వాక్యంలో కూడా అల్లా నేను ముస్లిములకు మాత్రమే దేవుణ్ణి అని ఎక్కడ కూడా చెప్పలేదు. నేను సమస్త మానవులకు దేవుణ్ణి అని అల్లా పరిచయం చేసుకున్నాడు. నేను ఈ లోకాలను తయారు చేసిన వాడని అంటున్నాడు ఆయన. నేను ఈ భూమి ఆకాశాలను పుట్టించిన వాడని అంటున్నాడు ఆయన. కావున అల్లా ఎవరు? సమస్త లోకాలను తయారు చేసిన వాడు, మనం నడుస్తున్న నేలను పుట్టించిన వాడు, మనపై ఉన్న ఆకాశాన్ని తయారు చేసిన వాడు. తర్వాత అల్లా ఏమంటున్నాడు? అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినా వఅన్జల మినస్ సమాయి మా ఫఅఖ్రజ బిహి మినత్ థమరాతి రిజ్కన్ లకుం ఫలా తజ్అలు లిల్లాహి అందాదన్ వఅంతుమ్ తఅల్లమూన్. ఆయనే అల్లా. ఆయన భూమిని పరిచాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి భూమిలో రకరకాల పంటలను పండింపజేస్తున్నాడు. ఇదంతా చేసిన వాడు అల్లాహయే. ఇది మీకు తెలిసినప్పుడు అల్లాహతో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట మీరు చెప్పకాకండి. కావున మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో రక్తపు ముద్దతో మీకు నకసిక పర్యాంతాన్ని తయారు చేసిన వాడు, మీ రూపు రేఖలు ఆ జానుడు గర్భంలో తయారు చేసిన వాడు అల్లా. ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు, హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. ఆయనే అల్లా. ఆయన మీ మాతృ గర్భాలలో మీ రూపు రేఖలను తయారు చేశాడు. ఎవరల్లా? ఖురాన్ లో ఇలాంటి యొక్క వాక్యాలు ఉన్నాయి. ఆయన భూమి ఆకాశాలను తయారు చేసిన వాడు, ఆయన తల్లుల గర్భాలలో మానవుల పిండాలను తయారు చేసిన వాడు. కావున ఆ ఆరాధ్య దైవాన్ని మనం విశ్వసించాలి, ఆ ఆరాధ్య దైవాన్ని మనము ఆరాధించాలి, ఆ సృష్టికర్తను మనము నమ్ముకోవాలి. కావున అల్లా అంటే ముస్లిములకు మాత్రమే, సాయిబులకు మాత్రమే దేవుడు కాదు, హిందువులకు అల్లాయే సృష్టికర్త, క్రైస్తవులకు అల్లాయే సృష్టికర్త. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి జిన్నాతుకి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి, ప్రతి పర్వతానికి, ప్రతి సముద్రానికి, జీవమున్న దానికి, జీవము లేని దానికి, ప్రతి దానికి ఆయనే సృష్టికర్త, ఆయనే యజమాని. కావున అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ ఎవరైతే చదువుతారో వారు తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటారు. ఈ రోజు దేవుడు అంటే భయం లేదు, తాను ఎందుకు పుట్టాడో తెలియదు, పుట్టి ఏం చేయాలో తెలియదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నాడో కూడా తెలియదు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఈ 3 నాళ్ళ జీవితం మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఏదో ఆడుకొని పాడుకొని తమాషాగా ఎంజాయ్ చేయడానికి ఇవ్వలేదు. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. ఓ మానవులారా, నేను మీ చావు బ్రతుకులు ఎందుకు పెట్టానంటే మీలో మంచి పనులు చేసేవారెవరు,
పరీక్షిద్దామని నేను మీ చావు బ్రతుకులు పెట్టాను. మీలో దైవానికి ఎవరు భయపడతారు, ఎవరు మంచి పనులు చేస్తారు చూద్దామని నేను మీ చావు బ్రతుకులు ఇచ్చాను అని అల్లాహ్ చెప్పాడు. కావున ఈరోజు దేవుడు అంటే బయట లేదు. చిన్న పిల్లల మీద రేపులు, కిడ్నాప్లు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని ఘోరాలు, ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే, పేపర్ తిరిగేస్తేనే భార్యను భర్త చంపాడు, భర్తను భార్య చంపింది, ఇలా 8 ఏళ్ల పిల్లల మీద రేపు, 10 ఏళ్ల పిల్లల మీద గ్యాంగ్ రేపు, ఎలాంటి దారుణాలు చూస్తున్నామంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఈ పాపానికి గాను దేవుడు నన్ను పట్టుకుంటాడు అన్నటువంటి భయం అనేది లేనే లేదు. అందుకోసమే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ధర్మాన్ని నెలకొల్పడానికి, ఈ ధర్మాన్ని స్థాపించడానికి, సమస్త మానవులను సన్మార్గానికి తీసుకురావడానికి ఖురాన్ గ్రంథాన్ని ఆయన మనకు బోధించాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అనేటటువంటి వ్యక్తి 1400 సంవత్సరాల క్రితం మక్కాలో, సౌదీ అరేబియాలో పుట్టారు. ఆయన కన్నా ముందు 1,24,000 మంది మహా ఋషులు, గురువులు, ప్రవక్తలు, బోధకులు ఈ భూమండలం మీదకి వచ్చారు. అలా వచ్చినటువంటి అంతిమ గురువు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన సమస్త మానవులకి మార్గాన్ని చూపించడానికి వచ్చారు. ఖూలు తుఫ్లిహు లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్న. ఓ మానవులారా, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడేనని మీరు నమ్ముకోండి, తద్వారా మీకు శాశ్వతమైన మోక్షం, ముక్తికి మీకు మార్గం దొరుకుతుంది, మీరు శాశ్వతమైన స్వర్గానికి ప్రవేశిస్తారని బోధించారు. ఇంకా ఆయన చెప్పారు, మానవులారా, మనమంతా ఒక్కటే, మనందరి ఆరాధ్య దైవం కూడా ఒక్కడే. మీలో తెల్లవాడికి నల్లవాడిపై గాని, అరబ్బుకు అరబ్బేతములపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు, దైవ భీతి పరంగా తప్ప. మీలో ఎవరు కూడా ఒకరిని మించి ఒకరు గొప్ప వాళ్ళు ఎవరు కాదు, దేవుని దృష్టిలో మీరందరూ సమానులే అని బోధించారు. మానవులారా, మీరు తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగండి, అనాథ బిడ్డలను చేరతీయండి, భర్త చనిపోయిన వితంతువులను ఆదుకోండి, బడుగు బలహీన జీవులను చేరతీయండి, ఆకలంటూ వచ్చిన వారికి అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను పెంచకండి, బంధుత్వాన్ని కలుపుకోండి, సత్సంబంధాలు పెట్టుకోండి, ఇరుగు పొరుగుతో ఉత్తమంగా మసలుకోండి, రోగులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి, నిరుపేదలకు అన్నం పెట్టండి అని గొప్ప గొప్ప సూక్తులు బోధించి మానవాళిని మంచి వైపును ఆహ్వానించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ మహనీయులు దైవ మార్గం వైపునకు మనల్ని ఆహ్వానించారు. ఆ మార్గం గురించి అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, కద్ జాఅకుముర్ రసూలు బిల్ హక్కి మిన్ రబ్బికుమ్, మీ ప్రభు తరపు నుండి సత్యాన్ని తీసుకొని ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చాడు. ఫఆమిను ఖైరున్ లకుమ్, మీరు కనుక విశ్వసిస్తే అది మీకే మంచిది. వఇన్ తక్ఫురు, ఒకవేళ మీరు కనుక తిరస్కరిస్తే ఫఇన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, ఈ భూమి ఆకాశాల సృష్టి సామ్రాజ్యాధిపతి అల్లాహ్. మీరు ఆయన నమ్మకపోతే మీకు ఆయనకి ఎలాంటి నష్టం లేదు. కావున ఈ సందేశాన్ని మనము విశ్వసించాలి. తర్వాత సోదరులారా, సోదరిమణులారా, చివరికి ఆఖిరత్ గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆఖిరత్ అంటే పరలోకము. మనలోని ప్రతి ఒక్కరు మృత్యువు చెందుతారు ఏదో ఒక రోజు. చాలా మంది ఏమనుకుంటారంటే ముసలివాడైపోయాడు, చనిపోయాడు అనుకుంటారు. లేదు, ముసలివారి కంటే ముందు ఎంతో మంది హార్ట్ అటాక్ గురై, కొందరు యాక్సిడెంట్ లో, కొందరు రకరకాల జబ్బులతో, కొందరు రకరకాలుగా చనిపోతున్నారు వయసులో ఉండగానే. ఆ దైవం ఎప్పుడు మన చావును నిర్ధారించి ఉంటాడు. దాని తర్వాత ఒక్క గడియ కూడా మనం బ్రతికి ఉండలేము. ఆ దైవం దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఏ దైవం దగ్గర నుంచి అయితే మనం వచ్చామో అదే దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ దేవుని సన్నిధిలో మనం అందరం నిలబడతాము. ఆ రోజున మనం చేసిన ప్రతి పాపం గురించి దైవం దగ్గర ప్రశ్నించబడతాము. మనం చేస్తున్న ప్రతి పుణ్యం గురించి ఆ రోజున మనము దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుతాము. ఎవరైతే పుణ్యాలు చేసుకుని ఉంటారో వారు స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే దేవుడు అంటే లెక్క పక్క లేకుండా పాపాల మీద పాపాలు చేస్తున్నారో అలాంటి దుర్మార్గులందరూ కూడా నరకానికి పోతారు, దేవుని దగ్గర శిక్షించబడతారు. ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోలేదో అలాంటి వారిని దైవం శిక్షిస్తాడు. ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకుంటూ వచ్చారో అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. కావున మనమందరం కూడా దైవానికి భయపడాలి. ఇది జీవితం, అసలు జీవితం ఇది కాదు. మన మరణం తర్వాత మొదలయ్యేదే అసలైనటువంటి జీవితము. ఆ జీవితం శాశ్వతమైన జీవితం. స్వర్గమైనా శాశ్వతమే, నరకమైనా శాశ్వతమే. పుణ్యం చేసుకుని స్వర్గానికి పోయిన వాళ్ళు చావు లేని జీవితం, మరణం అన్నదే లేని జీవితము స్వర్గంలో గడుపుతారు. అక్కడ
కాలువలు, తేనె కాలువలు, అమృత నదులు, పాల నదులు పారుతూ ఉంటాయి. పండ్లు, పలహారాలు, కోరినటువంటి మాంసాహారాలు అక్కడ దైవం ప్రసాదిస్తాడు. చావు ఉన్నదే ఉండదు. నవ యవ్వనంతో ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాంటి స్వర్గాన్ని దేవుడు మన కొరకు పెట్టాడు. కావున ఇప్పుడు మనం మంచి వైపునకు వెళ్ళాలా, చెడు వైపునకు వెళ్ళాలా అన్నటువంటిది మనం ఆలోచించుకోవాలి. కావున మనలోని ప్రతి ఒక్కరు కూడా మరణం తర్వాత దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ రోజున సృష్టికర్తను ఆరాధించినటువంటి వాళ్ళు సాఫల్యం పొందుతారు. సృష్టికర్తను విడిచిపెట్టి బహుదైవాలను ఆరాధించినటువంటి వారు దేవుని దగ్గర దండించబడతారు. కావున ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనము తయారు చేసుకున్న వాళ్ళు కాదు దేవుళ్ళు. మనం చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. మనము తయారు చేసిన వాళ్ళుగా దేవుళ్ళు. మనల్ని తయారు చేసిన వాడు ఒకడున్నాడు, ఆయన దేవుడు. మనల్ని చేశాడు కదా. మన తల్లి గర్భంలో పురుషుడు వదిలిన తెల్లటి రేతస్సు బిందువుతో తల్లి గర్భంలో మనకు రూపాన్ని ఇచ్చాడే, ఆయన దేవుడు. ఆయన ఆరాధించాలి. మనం చేసిన వాటిని కాదు ఆరాధించాల్సింది. మనం చేసినవన్నీ ఏవైనా చేసుకోవచ్చు, అవి వస్తువులు, దేవుడు కాదు. సృష్టికర్త అనేవాడు మనల్ని పుట్టించిన వాడు. ఆ దైవాన్ని విశ్వసించి ఆయనకు భయపడి మంచి పనులు చేసుకుంటూ ఉంటే గనక ఈ జీవితం ధన్యమైపోయినట్టే. అలా కాకుండా మనము నాకేమి సంబంధం లేదు, నా జీవితం నా ఇష్టం అనే విధంగా ఎలాంటి యొక్క పాపానికి పుణ్యానికి తేడా లేకుండా విచ్చలవిడిగా జీవితం గడిపినట్లయితే దైవం దగ్గర ఖచ్చితంగా మనమందరం కూడా ప్రశ్నించబడతాము. కావున ఈ సందేశాన్ని మీరు ఆలకిస్తారని విశ్వసిస్తున్నారని నేను ఆశిస్తూ, నెక్స్ట్ నా తర్వాత పెళ్లి యొక్క ప్రాధాన్యత ఏమిటి, పెళ్లి యొక్క అవసరం ఏమిటి అనేది వైజాగ్ నుండి జనాబ్ మొహమ్మద్ రబ్బానీ దాయి గారు, చాలా ఫేమస్ స్పీకర్ ఆయన మీ ముందు విషయాల్లో ఒక అరగంట పాటు మంచి విషయాలు, పెళ్లికి సంబంధించిన విషయాలు చెప్తారు. కావున శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.